గంగా మాతకి కుంభమేళ ఇవాళ ప్రపంచమంతా కూడా ఎవరి నోట విన్నా కుంభమేళ 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 144 సంవత్సరాల వచ్చినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ధార్మిక మహోత్సవం ఈ మహాకుంభమేళ. 140 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కుంభమేళాలో మేము సైతం ఆ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి సంగమ స్థలంలో పరమ పుణ్యమైనటువంటి స్నానమాచరించి మేము కూడా ఈ నదిలో ఆ గంగమ్మ తల్లి ఒడిలో ఆ స్నానమాచరించి పెద్దలకు ఇంకా అనేక రకమైనటువంటి తర్పణాలు విడవడం కానీ పితృకార్యాలు ఏర్పాటు చేసుకోవడం కానీ అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ లక్షలాది మంది కోట్లాది మంది ఇక్కడికి విచ్చేస్తూ చూస్తున్నాం కదా. అక్కడంతా కూడా ఎంతమంది కోట్ల మంది నదీ తీరంలో అనేక ఘాట్ల నుంచి పవిత్రమైనటువంటి త్రివేణి సంగమానికి వెళ్తూ స్నానమాచరించడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న మౌని అమావాస్య రోజున మీరందరికీ తెలుసు 10 కోట్ల మంది పవిత్రమైనటువంటి స్నానం ఆచరించిన సందర్భం ఈ గంగమ్మ ఒడిలో యమున సరస్వతి సంగమమైనటువంటి గంగమ్మ ఒడిలో మనం చూసాం. ఇవాళ కూడా రథసప్తమి, సప్తరథాశ్రుడైనటువంటి ఆ సూర్య భగవానుడు 7 అశ్వాలతో స్వర్ణ రథంపై ఊరేగుతున్న సందర్భం ఇవాళ రథసప్తమి మహోత్సవం. ఆ రథసప్తమి రోజున ఇక్కడ మామందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, రాధాకృష్ణ శర్మ గారు, గణేష్ శర్మ గారు, రాధాకృష్ణ శర్మ గారు, నటరాజ్ శర్మ గారు, వెంకటేష్, అదేవిధంగా పురుషోత్తమ శర్మ గారు, రామశర్మ గారు, మైత్రావరణ శర్మ, ఇంకా రాజు, మేమందరము కూడా పరమ పవిత్రమైనటువంటి కాశీలో బ్రహ్మస్వ భవనం అనేటువంటి మా ట్రస్ట్లో మా గురువుగారు బ్రహ్మానంద తీర్థస్వామి వారి సంకల్పం మేరకు మేము ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన కోసం వెళుతూ మొదట ఈ మహాకుంభమేళాలో స్నానమాచరించి వెళ్ళాలని మేమందరం ఇచ్చేసాం. భగవంతుడి దయతో మాకు ఇక్కడ ఒక వివిఐపి ఘాట్ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ప్రత్యేకంగా ఈ బోట్లో వెళ్ళి స్నానమాచరించే అవకాశం భాగ్యం కలిగింది. అందుకే మేమందరం కలిసి ఇవాళ మొట్టమొదట పుణ్యమాచరించిన స్నానమాచరించిన తర్వాతే మా యొక్క ప్రతిష్ట ఆ శిలాన్యాస ఉత్సవాలకు హాజరవుదామని విచ్చేస్తున్నాం. చుట్టూ జన సముద్రం చూస్తున్నాం కదా, ఎంతమంది జనం, ఎంత భక్తజనం. అటువైపు అయితే మనం రాసిపోసామా అన్నట్టుగా ఒక చూస్తే లక్షలాది మంది ఇక్కడే ఉన్నారు. ఈ రథసప్తమి రోజున ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి కూడా విపరీతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జనంతో రద్దీగా ఉంది. ట్రాఫిక్ జాములు అవుతున్న అయినా లెక్క చేయకుండా ప్రపంచవ్యాప్తంగా జనం ఇక్కడికి విచ్చేస్తూ ఈ పవిత్రమైనటువంటి కుంభమేళాలో ఎన్ని ఇబ్బందులైనా ఒక్కసారి ఇందులో 3 సార్లు ఈ నీటిలో మునిగితే చాలు ఆ అలసటంతా పోతుంది, ఆ బాధంతా పోతుంది. ఈ దివ్య భవ్యమైన గంగా త్రివేణి సంగమంలో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి కుంభమేళా మహోత్సవంలో మేము కూడా స్నానం చేశాము అనేటువంటి సంతోషమైనటువంటి సుమధుర క్షణాలను మనమంతా ఆస్వాదిస్తూ పోతున్నాం. మేము కూడా చూస్తాం కదా, లక్షలాది జనం మేము ఎప్పుడు స్నానం చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం. మేమైతే ఒక ప్రత్యేకమైన తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బోట్లో వస్తూ ఇక్కడే 3 నదులు సంగమమయ్యే స్థలంలో ఇప్పుడు స్నానం ఆచరించడానికి వెళ్తూ ఉన్నాం. ఏ గంగా మాతాకి! ఒక్కసారి త్రివేణి స్తోత్రాన్ని మా రాధాకృష్ణ శర్మ గారు చెబితే మనమంతా కూడా ఒక్కసారి పఠిద్దాం. ఒక్కసారి త్రివేణి స్తోత్రం.